అందరికీ నమస్కారం. మనం నిన్న ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలలో ఆయన గురువైన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి యొక్క ఆశ్రమంలో ఆయన సన్నిధిలో ఈయన గడుపుతూ ఉన్నప్పటి విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాము. అందుట్లో భాగంగా దోమలు కుట్టడం, దానికి దోమతెరలు వాడటం. అంటే ఈ దేహానికే ఈ బాధలు కానీ, ఆత్మకు ఏ బాధలు లేవు అన్న విషయాన్ని ఆయన తెలుసుకుంటారు. అలాగే సమాధి స్థితిలోకి ఎలా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అన్న విషయాలన్నీ కూడా ఆయన గురువుగారైన యుక్తేశ్వరగిరి గారు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి ఈయనకి నిరూపిస్తారు. ఈరోజు ఇంకొక గుణపాఠం ఏం నేర్చుకున్నారో తెలుసుకుందామండి. ఈ గుణపాఠం నేర్పిన ఈ దోమలు ఆశ్రమంలో మరో ఆరంభక పాఠం నేర్చుకోవటానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్యా వేళ. పరమహంస గారు గురుదేవులైన యుక్తేశ్వరగిరి గారు ప్రాచీన పవిత్ర గ్రంథాలను గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని పరమహంస గారు అనుభవిస్తున్నారు. ఈయన అలాగ అనుభవిస్తూ ఉన్న సమయంలో ఒక దోమ ఒకటి రమణీయమైన ఆ వాతావరణంలోకి ప్రవేశించి ఈయన దృష్టిని మళ్లించటానికి పాల్పడింది. విషపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కున పరమహంస గారి యొక్క తొడలోకి గుచ్చేసరికి దాని మీద కసి తీర్చుకోవటానికి పరమహంస గారు చటుక్కున చెయ్యెత్తుతారండి. కానీ దానికి మరణదండన విధించకుండా ఆపేశారు. సరిగా ఆ సమయానికి ఈయనకి అహింస గురించి పతాంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చిందంట. వెంటనే శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఇదంతా చూస్తూ పని పూర్తి చెయ్యలేదే అని అడుగుతారండి. వెంటనే పరమహంస గారు, గురుదేవా మీరు జీవహింసను సమర్థిస్తారా అని అడుగుతారండి. యుక్తేశ్వరగిరి గారు ఏం చెప్తున్నారు అంటే, లేదు కానీ ఇప్పటికే నువ్వే నీ మనసులో చావు దెబ్బ కొట్టావు కదా అంటారు. కానీ పరమహంస గారికి అర్థం కాదు ఆ మాటకి. అహింస అని చెప్పడంలోనండి పతంజలి గారి యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, చంపాలన్న కోరికను తొలగించడం. మనిషినైనా, జంతువునైనా, పక్షినైనా వేరే ఆత్మస్వరూపంలో ఏ జీవి ఉన్నా, ఏ ప్రాణి ఉన్నా వాళ్ళని చంపాలి అన్న కోరికని తొలగించటమే అహింస. వెన్ ఆ మాట అనగానే పరమహంస గారు, ఇదేంటి నా మనసులోని ఆలోచనలన్నీ తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేశారు గదా మా గురువుగారు అనుకుంటారు. అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలాగా ఏర్పాటయిందంట ఈ ప్రపంచమంతా కూడా. చూడండి, అహింసను అక్షరాలా పాటించటానికి ఈ ప్రపంచమంతా ఎలా ఉంది? అసౌకర్యంగా. అంటే పాటించటానికి ఎక్కడా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు, తయారుగా లేరు అని అర్థం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చేయాల్సిన తప్పని పరిస్థితి వస్తే రావచ్చు. అవి ఎందుకంటే హాని చేస్తాయి కాబట్టి. కానీ అదేమెదురుగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మట్టుకు రావట్లేదంటండి. మనకి హాని చేసే ఏ జంతువులనైనా చంపొచ్చే స్థితయితే ఉండొచ్చు కానీ కోపం, ద్వేషం తెచ్చుకునే స్థితి ఉంది గదా! అది మాత్రం రాకుండా ఉండలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటికీ ఉంది. 84,00,000 జీవరాశులకి ఉంది మనతో పాటు. ఎప్పుడైతే ఈ సృష్టి రహస్యాన్ని కనుక్కున్న సాధువు ఉంటాడో, ఆ సాధువుకి ప్రకృతి తాలూకు దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాక అభివ్యక్తులతో సామరస్యం ఉంటుందంట.
హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ కూడానండి ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చంట. మనకి గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు. హింస చూడో, అహింస పకడో. హింసను వదిలేసి అహింసను పట్టుకో. ఆయన సిద్ధాంతమే అహింసావాదం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ పుస్తకాల్లో. ఇదంతా యుక్తేశ్వరగిరి గారు ఇలా చెప్పాకండి, పరమహంస గారు ఒకటి అడుగుతున్నారు. గురూజీ, క్రూర జంతువును చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా? చూడండి. క్రూర జంతువుని చంపడానికి బదులు తాను సిద్ధం కావాలా అని అడిగారు. గురుదేవులు ఏం చెప్తున్నారంటే అక్కర్లేదు. ఎందుకంటే మానవ దేహం చాలా అమూల్యమైనది. ఎన్నో జన్మలు ఎత్తుకుని ఎంతో పుణ్యం చేస్తే గాని ఈ మానవ జన్మ అనేది అందుకే చాలా దుర్లభం అని మనకి శంకరాచార్యులు వారు చెప్పారండి. జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ యొక్క మానవ జన్మ పొందడం అనేది చాలా కష్టమైనది. అందువల్ల ఈ మానవ దేహం ఎంతో అమూల్యమైనది. అది మనం తెలుసుకోలేక దీన్ని ఎంతో పాడు చేసుకుంటున్నాం అనుకోండి. విలక్షణమైన మెదడు వెన్నులోనంటండి మన యొక్క శరీరంలో షట్చక్రాలనేవి ఉన్నాయి కదా! ఆ కారణంగా దీనికంట ఒక పరిమాణాత్మకమైన విలువ అన్నిటికంటే ఎక్కువుంది. మన దేహానికి ఎందుకంత విలువ అంటే ఇది. ఉన్నత స్థితి నుంచుకున్న భక్తుడంటండి పరమేశ్వరుడి యొక్క సర్వోన్నత స్వరూప రీతుల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవటానికి, అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయంట ఆ షట్చక్రాలు మన దేహంలో. ఇది కింది స్థాయి జీవికి దేనికి అటువంటి ఏర్పాటు లేనే లేదంటండి. అంటే ఈ షట్చక్రాల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో సహస్రారం నుంచి మూలాధారం వరకు మన వెన్నుముకలో ఈ వ్యవస్థ ఇంక ఏ జీవిలోనూ లేదు. ఒక వ్యక్తి ఒక జంతువును కానీ, మరే జీవినైనా కానీ తప్పనిసరిగా చంపవలసిన పరిస్థితి వచ్చినట్లయితే, అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే అని చెప్తున్నారండి. కానీ నిష్ప్రయోజనంగా మానవ దేహ నాశనం కావించటం కర్మ సిద్ధాంత నియమం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని మన ధర్మశాస్త్రాలు అన్నీ కూడా వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా భగవద్గీత ఘోషిస్తాయండి. ఇది చెప్పగానే పరమహంస గారి యొక్క మనస్సు తేలిక పడిందండి. మనిషికి పుట్టుకతో వచ్చిన ఆ సహజత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోని కూడా బలపరచవు అని చెప్తున్నారు. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.